ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు చిత్రసీమలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వివరణ వీడియో పోస్ట్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను మరొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని కామెంట్ చేశారు. తన మాటలతో ఎవరిని బాధ పెట్టాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని రెహమాన్ ఆ వీడియోలో వివరణ ఇచ్చారు. పలువురు రాజకీయ నాయకులు లేదా సినీ ప్రముఖులు పొరపాటునో లేక కావాలనో సంచలన కామెంట్స్ చేయటం మామూలే. ఇప్పుడు అదే కోవలోకి ఆస్కార్ అవార్డు విజేత ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నుంచి తనకు అవకాశాలు రాకపోవడంపై రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన వివరణ ఇస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మాటల్ని పొరపాటుగా అర్థం చేసుకుని ఉండొచ్చని, తాను ఎవరిని ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోనని వివరణ ఇచ్చారు. India is my inspiration, my teacher and my home. I understand that intentions can sometimes be misunderstood. But my purpose has always been to uplift, honor and serve through music. I have never wished to cause pain and I hope my sincerity is felt. సంగీతం అనేది దేశ సంస్కృతిని అనుసంధానించేందుకు, గౌరవించేందుకు ఒక మార్గంగా ఉందని తాను భావిస్తానని చెప్పారు. ఈ దేశమే తనకు స్ఫూర్తి, ఈ దేశం తనకు గురువు, ఇల్లు కూడా అని వ్యాఖ్యానించారు. భారతీయుడిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించే, భిన్న స్వరాలతో పనిచేసే అవకాశాన్ని ఈ దేశం కల్పించిందని కూడా తెలిపారు. సంగీతం ద్వారా ఉత్తేజపరచటం, గౌరవించటం, సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తానెప్పుడూ ఎవరిని బాధించాలని కోరుకోలేదని, తన నిజాయితీని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. From nurturing Jala, presented at the Wave Summit in front of the Honorable Prime Minister and Ruhinur, to collaborating with the young Naga musicians to create a string orchestra, to mentoring the Sunshine Orchestra, also building Secret Mountain, India's first multicultural virtual band, and the honor of scoring Ramayana alongside Hans Zimmer. Each journey has strengthened my purpose. వేవ్ సమ్మిట్ లో ప్రధాని మోదీ ఎదుట ఇచ్చిన సంగీత ప్రదర్శన నుంచి యువనాగ సంగీతకారులతో కలిసి పనిచేయటం వరకు, దేశంలో తొలి మల్టీ కల్చరల్ వర్చువల్ బ్యాండ్ను సృష్టించడం నుంచి హన్స్ జిమ్మర్తో కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించడం వరకు ప్రతి ప్రయాణం తన లక్ష్యాలను బలపరిచిందని రెహమాన్ తన వీడియోలో వివరించారు. బాలీవుడ్లో 8 సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ కొనసాగుతోందని, సృజనాత్మకత లేనివారే కీలకంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ కామెంట్ చేశారు. దీనికి మతపరమైన అంశం కూడా ఓ కారణమై ఉండొచ్చన్నారు. అయితే ఈ పరిస్థితి తనకు నేరుగా ఎదురు కాలేదని గుసగుసలు వినిపించాయన్నారు. దీంతో బాలీవుడ్లో తీవ్ర దుమారం రేగింది.